హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఆ డే అయితే ఇలా స్టార్ట్ అయింది. ఈరోజు కార్తీక మాసం కదా, బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది. కానీ మన రోజు పనులు రొటీన్ చేసుకోవాలి కదా. లెగవాలనిపించకపోయినా లెగవాలి, ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా. సో ఎప్పట్లాగే రోజుట్లాగే ఎర్లీగా 5:30కి అయితే లేచాను. లేచేసి నా చిన్న చిన్న వర్కౌట్స్ అయితే చేసుకుంటున్నాము. పొద్దున్నే క్లైమేట్ కూడా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది క్లైమేట్ కూడా. అది కాక కార్తీక మాసం కదా, ఇంకా ఈ 1 మంతే కదా పూజలు అయితే మార్నింగే చేయడం. సో ఇలా అయితే లేచేసి త్వరగా నా పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వర్కౌట్స్ అయిపోయాక బయట ఊడ్చేద్దామని ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. అవన్నీ చూసేసుకొని నైట్ పెట్టిన దీపాలు అవన్నీ తీసేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఒక చిన్నగా అయితే తెల్లారిపోతుంది, 5:45 అలా అయింది, టైం అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా ఊడ్చేసాను. మాప్ అయితే చేయలేదు, ఎందుకంటే మొక్కలకి ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నాను. కింద పడి మళ్ళీ తడుస్తుంది కదా, తర్వాత మాప్ చేద్దామని ఫస్ట్ వాటర్ అయితే పోస్తున్నాను. ఇలా మొక్కలకి 2 డేస్కి ఒకసారి అయితే వాటర్ పోస్తాను, ఎందుకంటే డైరెక్ట్ ఎండ్ ఏం కొట్టదు కదా, సరిపోతుంది. ఈరోజైతే నార్మల్ వాటర్ ఇస్తున్నాను, అప్పుడప్పుడు రైస్ కడిగిన వాటర్ కూడా పెట్టేసి అవి కూడా పోస్తాను. ఇక్కడైతే కొత్త మొక్కలు అయితే తీసుకొచ్చాము, మందార మొక్కలు అండ్ ఇండోర్ ప్లాంట్ ఒకటి తీసుకొచ్చాము. తమలపాకు అవి మొక్కలు అయితే నాటాను కొత్తవి. సో అవైతే నిన్న నాటాను కదా, ఇంకా వాటర్ అయితే పోస్తూ ఉన్నాను. వాటికి ఎక్కువ వాటర్ పోయిపోయినా పర్లేదు, ఎందుకంటే అంత ఎండేం రాదు. మార్నింగే కొద్దిసేపు ఎండ అయితే వస్తుంది. వైట్ కలర్ మందారం అండ్ ఎల్లో కలర్ మందారం అయితే తీసుకొచ్చాము. అవే కుండీలు ఖాళీగా ఉంటే దాంట్లో అయితే నాటేసాము. ఇలా మొక్కలైతే ఇంట్లో మన పూజకి సరిపోయాలి, పూలు వస్తే చాలు అనుకొని అయితే మందారం మొక్కలు, ఒక గన్నేరు మొక్క అయితే వేసుకున్నాము. ఆ ఫ్లవర్స్ బాగా వస్తే ఇంట్లో మా పూజకి అయితే సరిపోతాయి ఆ ఫ్లవర్స్ అయితే. ఇంకా ముగ్గు అయితే పెట్టుకోవాలి తులసి కోట దగ్గర అయితే. ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఫాస్ట్గా, మళ్ళీ టైం అవుతుంది కదా స్కూల్కి, బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేయాలి. వేస్తున్నాను. ఇలా ముగ్గు వేస్తూ ఉంటే ఎన్నెన్నో ఆలోచనలు, థాట్స్ అయితే వస్తాయి, ఇలా డిజైన్ వేసుకోవాలి అని. తులసమ్మ దగ్గర అయితే కొబ్బరి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇక్కడ బర్డ్స్ అయితే మంచిగా సౌండ్ చేస్తూ ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లైక్ చేయండి. మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తే మాకు ఇంకా ఎంతో బూస్ట్ ఇస్తుంది, ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తుంది. ఇంకైతే బయట అంతా అయిపోయింది వర్క్స్.
ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బాత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంతవరకు పిల్లలు అయితే లేచేశారు. ఇంకా ఫ్లవర్స్ అయితే కొన్ని మందార పూలు అయితే వచ్చాయి. అవన్నీ పూజకి అయితే రెడీ చేశాను. దానికోసం ఫ్లవర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది కూడా చిన్న చిన్న పింక్ ఫ్లవర్స్ కూడా నేను తీసుకొచ్చిన ప్లాంటే. ఇక్కడ ఉర్లీలు అయితే పెడుతున్నాను. ఉర్లీ కూడా మీషో నుండి ఆర్డర్ చేసుకున్నాను. అంతకుముందులో ఉర్లీ వినాయకుడు మధ్యలో వినాయకుడు తాండవం చేస్తూ వినాయకుడు ఉండేది, అదైతే పగిలిపోయింది. సో మీషోలో అయితే ఇది ఆర్డర్ చేశాను, అదైతే తెచ్చుకున్నాను. ఇంకెలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫాస్ట్గా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే గుంట పునుగులు అయితే వేస్తున్నాను. అవైతే రెడీ చేశాను. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర అవన్నీ వేసుకొని దోశల పిండి ఉంటుంది కదా, దాంట్లో అయితే అన్నీ మిక్స్ చేసేసుకొని కలిపేసి పెట్టుకున్నాను ముందే. అవైతే వేస్తున్నాను. అందులోకి చట్నీ కానీ ఏమన్నా ఏదైనా నంచుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు తినేశారు. బ్రేక్ఫాస్ట్ అన్నీ అందరూ తినేసాము, కంప్లీట్ అయిపోయి స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై చేద్దామని కట్ చేస్తున్నాను. దొండకాయలు మామూలుగా కట్ చేస్తే చాలా టైం పడుతుంది, 15 నిమిషాల దాకా అలా పడుతుంది కట్ చేయాలన్నా. ఇలా ఈ చాపర్ ఈ కటింగ్ దాంతో చేస్తే ఓన్లీ 5 మినిట్స్లో అయితే అవుతుంది. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఈరోజు కర్రీకి అయితే దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ముద్దపప్పు కూడా అయితే చేశాను. ఇవే ఇక్కడ క్యారేజెస్ కూడా లంచ్ కోసం క్యారేజెస్ కూడా కట్టేస్తున్నాను. ఇంకా పిల్లలకి, మా హస్బెండ్కి, అందరికీ అయితే క్యారేజెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అవన్నీ ఇంకా లంచ్ వరకు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చిన్న పనులు ఉంటాయి కదా, ఇంకా రోజువారీ చేసుకునే క్లీనింగ్స్, కంప్యూటర్ టేబుల్, టీవీ యూనిట్ అవన్నీ రోజు చేసుకునే పనులు అయితే ఇంకా తుడుస్తూ ఉన్నాను. వీక్లీ చేసుకునే వర్క్స్ వేరుంటాయి, రోజువారీ చేసుకునే పనులు వేరుంటాయి. వీక్లీ వచ్చేసి ఇంకా పిల్లలు ర్యాక్స్ క్లీనింగ్, బెడ్షీట్స్ అలా చేంజ్ చేయటము, మెస్ డోర్స్ అలాంటివన్నీ వీక్లీ ఉంటాయి. మంత్లీ క్లీనింగ్స్ ఏమో ఇంకా కిచెన్ కబోర్డ్స్ అవన్నీ అయితే నార్మల్ ఇంకా అవన్నీ చేసుకోవాలి. రోజువారీ అయితే ఇంకా కౌంటర్ టాప్ క్లీనింగ్ అవన్నీ అందరూ వెళ్ళిపోయాక ఫ్రీగా ఉన్నప్పుడే ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే ఇంకా క్లీన్ చేసుకుంటాను పక్కనే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ దుమ్ము పడుతూనే ఉంటుంది. ఇంకా మెయిన్ డోర్ పక్కనే ఉంటుంది కంప్యూటర్ టేబుల్, ఇంకా బాగా దుమ్ము అయితే పడిపోతూ ఉంటుంది. అదైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ టీవీ యూనిట్ కూడా అయితే క్లీనింగ్ చేస్తున్నాను. ఇవన్నీ తీసేసి సర్దేసి ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఫ్రీ టైంలో అయితే ఇవైతే క్లీనింగ్ అయితే చేసుకుంటాను. అన్నీ డస్టింగ్ అయి చేసేసి మార్నింగే ఊడ్చేసాను ఇల్లు. ఇది మాత్రం ఓన్లీ స్పాంజ్ క్లాత్ అయితే తుడిచేస్తాను, కింద ఏం పడదు అది. సో క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా ఎదురు కనిపించే గ్లాస్ డోర్స్ అవన్నీ వీక్లీ ఒకసారి పైకి ఎక్కేసి క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. పైనే ఓన్లీ వాటి వరకే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నం ఇంకా పాపను తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళారు కదా 4:30కి. సో ఇంకా 3 o'clockకే లేచేసి ఇంక ఇలా వాష్ చేసిన బట్టలు, బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవైతే తీసేసి నీట్గా అయితే ఫోల్డ్ చేసేసి ఎవరికి వాళ్ళకే సపరేట్గా అయితే పెడుతున్నాను. ఏ రోజు బట్టలు ఆ రోజు మడతలు వేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, కుప్పలుగా పెట్టుకోకుండా. ఇంకా మధ్యాహ్నం అయితే ఇలా బెడ్షీట్ అన్నీ అయితే మడతేస్తాను. యూనిఫామ్స్ ఏమైనా వాష్ చేసినవి అవన్నీ ఉంటే. తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళేసి పాపనైతే తీసుకొచ్చేసాను. స్నాక్స్ కోసం ఆవిరికుడుంకి అయితే నానబెట్టాను. పాప నాకు వద్దమ్మా ఆవిరికుడుం, గారెలు అయితే వేయంటే స్నాక్స్ కింద గారెలు అయితే వేసి పెట్టేశాను. ఇంకా బాబు కూడా తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా నైట్ టైం ఎగ్జామ్స్ కదా, పాప అయితే చదువుతూ ఉంటుంది. నేను ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నైట్ కూడా దీపాలు అయితే పెట్టేస్తున్నాను. తులసి కోట దగ్గర వాకిలికి కింద అటు ఇటు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకంతేనండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇంతే రొటీన్. ఇంకా తర్వాత మళ్ళీ పిల్లల కోసం డిన్నర్ అవన్నీ రెడీ చేస్తాను. డిన్నర్లోకి చపాతీ చేయమన్నారు. ఈరోజు డిన్నర్ కోసం చపాతీ పిండి అయితే కలిపేసి రెడీగా పెట్టాను.
ఇంక ఇలా అయితే నా సింపుల్గా అయితే ఈరోజైతే నా నా పనులు అయితే ఈరోజు చాలా ప్రశాంతంగా మంచిగా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మై ఛానల్.